Hello everyone, this is Hamasri, working as zoology lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to describe about the topic fish finding equipment, echo sounder and sonar in Unit 4 Gear. Paper title Capture Fishery 2. So let's start the topic. Echo sounder, the most well-known and widely used instrument for fish detection is echo sounder. సో ఫిష్ డిటెక్షన్ కోసం అంటే చేపల్ని గుర్తించడం కోసం ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఈ ఎకో సౌండర్. ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ ఎకో సౌండర్: డెప్త్ రికార్డింగ్ ఫర్ నావిగేషన్ పర్పసెస్ అండ్ పొజిషన్ ఫిక్సింగ్. సో ఈ ఎకో సౌండర్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే నావిగేషన్ పర్పస్ కోసం అండ్ అలాగే డెప్త్ని అంటే ఎంత డెప్త్ ఉంది అనేది రికార్డ్ చేయడం కోసం అండ్ అలాగే పొజిషన్ని ఫిక్స్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. గ్రౌండ్ ఆర్ సీబెడ్ డిస్క్రిమినేషన్, దట్ ఈస్ టు డిస్టింగ్విష్ సాఫ్ట్ మడ్, శాండ్, గ్రావెల్ అండ్ రాక్ బాటమ్ కండిషన్స్. సో ఇక్కడ ఏంటంటే సముద్రం అడుగు భాగం గురించి తెలుసుకోవడం కోసం అనమాట. అంటే కింద మెత్తటి మట్టి ఉందా లేదా ఇసుక ఉందా, చిన్న చిన్న రాళ్ళు గ్రావెల్ ఉన్నాయా లేదా రాక్గా ఉందా, మొత్తం బాటమ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకోవడానికి కూడా ఈ ఎకో సౌండర్ని యూజ్ చేస్తారు. డిటర్మినేషన్ ఆఫ్ సీబెడ్ కాంటోర్. సో ఈ సముద్రం యొక్క అడుగు భాగం ఉంటుంది కదా, దాని షేప్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. లొకేషన్ ఆఫ్ wrecks అండ్ హజార్డస్ ఏరియాస్. సో లొకేషన్ ఆఫ్ wrecks అంటే శిథిలాలు ఉంటాయి కదా, అంతకుముందు మునిగిపోయిన షిప్స్ కానీ లేదా ఐలాండ్స్ లాంటివి సముద్రంలో మునిగిపోయి ఉంటాయి కదా. సో అలాంటి శిథిలాల గురించి తెలుసుకోవడానికి, వాటి లొకేషన్ గురించి తెలుసుకోవడానికి అండ్ అలాగే హార్మ్ఫుల్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది కనుగొనడం కోసం కూడా ఈ ఎకో సౌండర్ని యూజ్ చేస్తూ ఉంటారు. లొకేషన్ ఆఫ్ ఫిష్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఇట్స్ డెప్త్ ఆఫ్ అకరెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఫిషెస్ ఎంత లోతులో ఉన్నాయి అంటే ఎంత లోతులో అవి నివసిస్తున్నాయి అని అండ్ అలాగే అవి ఎక్కడున్నాయి అని వాటి లొకేషన్ గురించి తెలుసుకోవడం కోసం కూడా ఈ ఎకో సౌండర్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎకో సౌండర్ అనమాట. సో ఇక్కడ చూసారా, సముద్రం అడుగు భాగం ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి అండ్ అలాగే నావిగేషన్ పర్పస్ కోసం కూడా ఈ ఎకో సౌండర్ని యూజ్ చేస్తూ ఉంటారు. An echo sounder consists of 4 main components. సో ఎకో సౌండర్లో 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. సో అవేంటి అంటే ట్రాన్స్మిటర్, ట్రాన్స్డ్యూసర్, రిసీవర్, రికార్డర్. సో వాటి ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్: ట్రాన్స్మిటర్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్. సో ఇక్కడ ఈ ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్ రూపంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. Transducer: the electrical energy is converted to sound in the water and conversely the sound waves of returning echoes are converted back to electrical energy. సో ఈ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్మిటర్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎనర్జీని వాటర్లో సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అండ్ అలాగే అక్కడున్న సౌండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. రిసీవర్ అండ్ రికార్డర్ amplify the weak electrical oscillations produced in the transducer by the echo so that they can be recorded or displayed. ఇక్కడ ఈ రిసీవర్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్డ్యూసర్ ప్రొడ్యూస్ చేసినటువంటి వీక్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్ని యాంప్లిఫై చేస్తుందన్నమాట. అంటే వాటి వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో వీక్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్ ట్రాన్స్డ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, వాటిని ఈ రిసీవరు వాటి వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇంక్రీజ్ చేసి రికార్డర్కి సెండ్ చేస్తుంది. సో అప్పుడు రికార్డర్ వాటిని రికార్డ్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎకో సౌండర్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ని బ్లాక్ డయాగ్రామ్లో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్ని ఎనర్జీ లాగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ప్రొడ్యూస్ చేసి అది ట్రాన్స్డ్యూసర్కి సెండ్ చేస్తుంది. ఈ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది అంటే ఆ ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్ని వాటర్లో సౌండ్ ఎనర్జీ కింద
కన్వర్ట్ చేస్తుంది. అండ్ అలాగే వాటర్లో ఉన్న సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ రిసీవర్కి సెండ్ చేస్తుంది అనమాట. సో రిసీవర్ ఇక్కడ యాంప్లిఫై చేస్తుంది. వీక్ ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసి రికార్డర్కి సెండ్ చేస్తుంది. సో రికార్డర్ ఇక్కడ రికార్డ్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. Transmitter. The echoes that can be displayed on a paper recorder, a flashlight display or as an audible signal. సో ఇక్కడ రికార్డ్ అయినటువంటి ఎకోస్ని పేపర్ రికార్డర్ మీద కానీ ఫ్లాష్ లైట్ లాగా కానీ లేదా ఆడిబుల్ సిగ్నల్స్గా కానీ డిస్ప్లే చేస్తారనమాట. The recording unit also has the function of starting the transmitter and of measuring the time between the transmission of the sound and the reception of the echoes. సో ఇక్కడ ఈ రికార్డింగ్ యూనిట్కి ఇంకొక ఫంక్షన్ కూడా ఉందన్నమాట. ఏంటి అంటే ట్రాన్స్మిటర్ని స్టార్ట్ చేయడము అండ్ అలాగే సౌండ్ ట్రాన్స్మిషన్ అండ్ ఈకోస్ రిసెప్షన్కి మధ్యలో ఉన్న టైం ఇంటర్వెల్ని కూడా ఇది మెజర్ చేస్తుంది అన్నమాట. అంటే సౌండ్ని ట్రాన్స్మిట్ చేసిన దగ్గర నుంచి ఈ సౌండ్ని రిసీవ్ చేసుకునే వరకు కూడా మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ టైం గ్యాప్ని కూడా ఇది మెజర్ చేస్తుంది ఈ రికార్డింగ్ యూనిట్. ద ట్రాన్స్మిటర్ జనరేట్స్ అన్ ఎలక్ట్రికల్ పల్స్ ఎట్ ఎ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఫర్ విచ్ ద ట్రాన్స్డ్యూసర్ ఈజ్ డిజైన్డ్. సో ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది అంటే ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో ఎలక్ట్రిక్ పల్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో దీనికోసమే ట్రాన్స్డ్యూసర్ అనేది డిజైన్ చేయబడింది. సో ఇక్కడ ఈ పల్స్ ఫార్మర్ అనేది ఆసిలేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆసిలేటర్ అనేది పవర్ యాంప్లిఫైయర్కి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ అలాగే పవర్ యాంప్లిఫైయర్ అనేది ట్రాన్స్డ్యూసర్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ పల్స్ ఫార్మర్ ఆసిలేటర్ అనేవి గేట్ పల్స్ ద్వారా కనెక్ట్ అవుతాయి అండ్ అలాగే ఆసిలేటర్ పవర్ యాంప్లిఫైయర్ అనేవి ఫ్రీక్వెన్సీ ద్వారా కనెక్ట్ అవుతాయి అనమాట, ట్రాన్స్మిటింగ్ ఫ్రీక్వెన్సీ ద్వారా. అండ్ అలాగే పవర్ యాంప్లిఫైయర్ ట్రాన్స్డ్యూసర్ అనేవి ట్రాన్స్మిటర్ పవర్ ద్వారా కనెక్ట్ అవుతాయి. Transducer. A primary function of the transducer is to transform electrical energy into sound energy. So transducer యొక్క మెయిన్ ఫంక్షన్, ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని సౌండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడం అంటే కన్వర్ట్ చేయడం అనమాట. When sound is to be emitted and conversely to convert the sound energy into electrical energy when the echoes are received. అండ్ అలాగే సౌండ్ అనేది ఎమిట్ అయినప్పుడు ఆ సౌండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం అనమాట. దేర్ ఆర్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్, నికెల్ ట్రాన్స్డ్యూసర్స్, సెరామిక్ ట్రాన్స్డ్యూసర్స్. సో ట్రాన్స్డ్యూసర్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయి. అవి నికెల్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ అలాగే సెరామిక్ ట్రాన్స్డ్యూసర్స్. దేర్ ఫంక్షన్ ఈజ్ బేస్డ్ అపాన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ స్ట్రిక్షన్ అండ్ ఎలక్ట్రోస్ట్రిక్షన్. సో దాని ఫంక్షన్, వాటి ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే మ్యాగ్నెటిక్ స్ట్రిక్షన్ అండ్ అలాగే ఎలక్ట్రోస్ట్రిక్షన్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వాటి ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. రిసీవర్. ద వీక్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ట్రాన్స్డ్యూసర్ when echoes are received must be amplified several thousand times before the being passed on to the recorder. సో ఈ రిసీవర్ ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని రికార్డర్కి పాస్ చేయక ముందు ఏం చేస్తుంది అంటే ఈ ట్రాన్స్డ్యూసర్ ప్రొడ్యూస్ చేసినటువంటి వీక్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని వేల సార్లు యాంప్లిఫై చేస్తుంది అనమాట. అంటే వాటి వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేసిన తర్వాత రికార్డర్కి పాస్ చేస్తుంది అనమాట. Amplification takes place in the receiver and the amount of amplification can be varied by the sensitivity or volume control. సో ఈ యాంప్లిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే రిసీవర్లోనే జరుగుతుంది. అండ్ అలాగే ఎంత అమౌంట్ ఆఫ్ యాంప్లిఫికేషన్ అనేది జరిగిందనేది దాని సెన్సిటివిటీని బట్టి అండ్ అలాగే దాని యొక్క వాల్యూమ్ కంట్రోల్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. In order to reduce or remove the echoes from very close range which are much stronger than those from a distance, the sensitivity of the receiver is automatically suppressed so that it is low at the moment of transmission but increase with time to full sensitivity. సో ఈకోస్ అంటే ఏంటి అంటే సౌండ్ వేవ్స్ యొక్క రిఫ్లెక్షన్ వల్ల వచ్చేటటువంటి సౌండ్, అంటే
నథింగ్ బట్ రీసౌండ్ అనమాట. సో చాలా స్ట్రాంగ్గా అండ్ అలాగే క్లోజ్గా ఉన్నటువంటి ఈ రీసౌండ్ని రెడ్యూస్ చేయడానికి, అంటే తగ్గించడానికి లేదా మొత్తానికి రిమూవ్ చేసేయడానికి ఈ రిసీవర్ యొక్క సెన్సిటివిటీ అనేది ఆటోమేటిక్గా సప్రెస్ అవుతుందన్నమాట. సో ఏ టైంలో సప్రెస్ అవుతుంది అంటే ట్రాన్స్మిషన్ జరిగే టైంలో ఈ రిసీవర్ యొక్క సెన్సిటివిటీ అనేది ఆటోమేటిక్గా సప్రెస్ అయిపోతుంది అనమాట. సో అలా సప్రెస్ అయ్యి తర్వాత ఈ ట్రాన్స్మిషన్ అంతా జరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దాని ఫుల్ సెన్సిటివిటీ వచ్చిన తర్వాత అది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. రికార్డర్, ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ పేపర్ రికార్డర్. సో ఈ రికార్డర్ ఏంటి అంటే నథింగ్ బట్ నార్మల్ పేపర్ రికార్డర్ అనమాట. టైప్స్ ఆఫ్ పేపర్ రికార్డర్ ఆర్ యూజ్డ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ దేర్ ఫంక్షన్ అండ్ దేర్ మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ జనరల్లీ ద సేమ్. సో పేపర్ రికార్డర్స్ చాలా టైప్స్ యూజ్ చేస్తారు, కానీ దాని ప్రిన్సిపల్ అండ్ అలాగే వాటి ఫంక్షన్స్, వాటి మెయిన్ కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా అన్నిటిలోనూ సేమ్ ఒకేలా ఉంటాయి అన్నమాట. సో ఈ పేపర్ రికార్డర్ టైప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నా కూడా వాటి ఫంక్షన్, ప్రిన్సిపల్ అండ్ అలాగే మెయిన్ కాంపోనెంట్స్ అనేవి సేమ్గానే ఉంటాయి. మెయిన్ కాంపోనెంట్స్: ద మోటార్, ద గియర్ బాక్స్, ద స్టైలస్ ఆఫ్ మార్కింగ్ పెన్, ద పేపర్ డ్రైవ్, the transmission contact and the suppression contact. సో ఈ పేపర్ రికార్డర్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ అంటే మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే మోటార్, గియర్ బాక్స్, స్టైల్స్ ఆఫ్ మార్కింగ్ పెన్, పేపర్ డ్రైవ్, ట్రాన్స్మిషన్ కాంటాక్ట్ అండ్ సప్రెషన్ కాంటాక్ట్. ఇవన్నీ కూడా ఈ రికార్డర్ యొక్క మెయిన్ పార్ట్స్ అనమాట. బిసైడ్స్ రికార్డింగ్ ద ఎకోస్ ఆన్ పేపర్, ద రికార్డర్ పర్ఫార్మ్స్ సెవరల్ ఫంక్షన్స్. సో ఈ రికార్డర్ రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా పేపర్ మీద ఇంకా సెవెరల్ ఫంక్షన్స్ని కూడా ఇది పర్ఫామ్ చేస్తుంది అంట. ఇట్ గివ్స్ ద సిగ్నల్ ఫర్ ట్రిగరింగ్ ద ట్రాన్స్మిషన్ పల్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫర్ ద ఇనిషియల్ సపరేషన్ ఆఫ్ రిసెప్షన్ ఆపరేటెడ్ ఈచ్ టైమ్ ద స్టైలస్ పాసెస్ ద జీరో మార్క్ ఆన్ ద డెప్త్ స్కేల్. సో ఈ రికార్డర్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్మిషన్ పల్స్ ట్రిగ్గరింగ్ కోసం సిగ్నల్స్ని సెండ్ చేస్తుంది అండ్ అలాగే సేమ్ టైం ఏం చేస్తుంది అంటే ఇనీషియల్ సప్రెషన్ రిసీవ్ చేసుకున్న ప్రతిసారి కూడా ఈ స్టైలస్ అనేది ఏం చేస్తుంది అంటే డెప్త్ స్కేల్ మీద జీరో మార్క్ని పాస్ చేస్తుంది. ద రికార్డర్ ఆల్సో మెజర్స్ ద టైమ్ గ్యాప్స్ బిట్వీన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్ పల్సెస్ అండ్ రిసెప్షన్ ఆఫ్ ది ఈకోస్. సో ఈ రికార్డర్ ఇంకా ఏం మెజర్ చేస్తుంది అంటే సౌండ్ పల్స్ని ట్రాన్స్మిట్ చేసుకోవడము అండ్ అలాగే ఈకోస్ని రిసీవ్ చేసుకోవడానికి మధ్యలో ఉన్న టైం గ్యాప్ని కూడా ఇది మెజర్ చేస్తుంది. దిస్ ఈజ్ డన్ బై మూవింగ్ ద స్టైలస్ ఓవర్ ద పేపర్ ఎట్ ఏ సర్టైన్ యూనిఫామ్ స్పీడ్ విచ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద సౌండ్ వెలాసిటీ అండ్ డెప్త్ స్కేల్ ఎట్ విచ్ ద ఎకో సౌండర్ ఈజ్ ఆపరేటెడ్. సో ఈ మెజరింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఈ స్టైలస్ అనేది సెట్ అయిన యూనిఫామ్ స్పీడ్తో ఈ పేపర్ మీద మూవ్ అయినప్పుడు ఈ మెజరింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యూనిఫామ్ స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది అంటే ఎకో సౌండర్ ఆపరేట్ చేసేటటువంటి డెప్త్ స్కేల్ మీద, సౌండ్ అండ్ వెలాసిటీ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. దేర్ ఈజ్ ఎకో సౌండర్ వేర్ ద పేపర్ స్పీడ్ కెన్ బి వ్యారీడ్. సో పేపర్ స్పీడ్ అనేది వ్యారీ అయ్యేటటువంటి ఎకో సౌండర్ కూడా ఉంటాయి. ద అపియరెన్స్ ఆఫ్ ఫిష్ అండ్ సీ బాటమ్ ప్రెజెంటెడ్ ఆన్ ద రికార్డింగ్ పేపర్ విల్ డిపెండ్ ఆన్ ద స్టైలస్ స్పీడ్. సో ఫిష్ యొక్క అపియరెన్స్ అండ్ అలాగే సీ బాటమ్ యొక్క అపియరెన్స్ ఏదైతే రికార్డింగ్ పేపర్ మీద మనం ప్రజెంట్ చేస్తున్నామో అది స్టైలస్ స్పీడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. దేర్ ఆర్ 2 different kinds of recording paper in use for echo sounder, wet paper and dry paper. సో ఎకో సౌండర్లో 2 different kinds of recording papers అనేవి ఉంటాయి. వెట్ పేపర్, ఇంకొకటి డ్రై పేపర్. ద వెట్ పేపర్ కంటైన్స్ ఏ కెమికల్ సొల్యూషన్ విచ్ ఈస్ కలర్డ్ బ్లాక్ ఆర్ బ్రౌన్ వెన్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఇట్. సో వెట్ పేపర్లో కెమికల్ సొల్యూషన్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆ పేపర్ నుండి పాస్ అయినప్పుడు ఆ పేపర్ అనేది బ్లాక్ కలర్లోకి కానీ బ్రౌన్ కలర్లోకి కానీ చేంజ్ అవుతుందన్నమాట. ద అమౌంట్ ఆఫ్ కలరింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద కరెంట్ స్ట్రెంగ్త్ ఇన్ విచ్ ఇన్ టర్న్ ఈజ్ మేడ్ ప్రపోర్షనల్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎకో ఫ్రమ్ ఎయిదర్ ద సీ బాటమ్ ఆర్ ఫ్రమ్ ఫిష్. సో కలరింగ్ అమౌంట్ అనేది కరెంట్ స్ట్రెంగ్త్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అండ్ అలాగే కరెంట్ స్ట్రెంగ్త్ అనేది
సీ బాటమ్ యొక్క ఎకో స్ట్రెంగ్త్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, లేదు అంటే ఫిష్ ఎకో స్ట్రెంగ్త్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. వెట్ పేపర్ హ్యాస్ ఎ హై డైనమిక్ రేంజ్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ద కలరింగ్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ ఈజ్ హై. సో వెట్ పేపర్ యొక్క డైనమిక్ రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం డిటెక్ట్ చేసేటటువంటి కలర్ ఉంటుంది కదా, దాని యొక్క డెన్సిటీలో డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రై పేపర్ హ్యాస్ ఏ స్మాలర్ డైనమిక్ రేంజ్ ఫర్ రికార్డింగ్ ఎకో స్ట్రెంగ్త్ దెన్ హ్యాస్ వెట్ పేపర్. సో డ్రై పేపర్కి డైనమిక్ రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ వెట్ పేపర్తో పోల్చుకుంటే ఎకో స్ట్రెంగ్త్ని రికార్డ్ చేయడంలో ఈ వెట్ పేపర్తో పోల్చుకుంటే డ్రై పేపర్కి స్మాలర్ డైనమిక్ రేంజ్ అనేది ఉంటుంది. Sonar, sound navigation and ringing. Sonar operates in much the same way as an echo sounder and has the same 4 main components. సో ఈ సోనార్ కూడా ఈ ఎకో సౌండర్ లాగే వర్క్ చేస్తుంది. అండ్ అలాగే ఎకో సౌండర్లో ఏ 4 మెయిన్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో ఈ సోనార్లో కూడా సేమ్ అవే 4 మెయిన్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అవేంటి? ట్రాన్స్మిటర్, ట్రాన్స్డ్యూసర్, రిసీవర్, రికార్డర్ ఫర్ డిస్ప్లే. సో రికార్డర్ డిస్ప్లే కోసం అనమాట. ఫస్ట్ వన్ ట్రాన్స్మిటర్. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ వర్టికల్ echo sounder, the transmitter puts pulses of electrics energy to the transducer, but in order to obtain the required longer range, and there are differences in frequency, power and pulse length. సో ఈ ఎకో సౌండర్లో ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని ట్రాన్స్డ్యూసర్కి సెండ్ చేస్తుంది లాంగర్ రేంజ్ని ఆబ్టైన్ చేయడం కోసం. ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట. కాకపోతే ఫ్రీక్వెన్సీ, దాని పవర్ అండ్ అలాగే పల్స్ లెంగ్త్లో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. లోవర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ యూజ్డ్ బికాస్ దే ట్రావెల్ ఫర్దర్ ఇన్ వాటర్. సో సోనార్లో ఏం చేస్తారు అంటే లోవర్ ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేస్తారు అనమాట. సో ఫర్దర్గా అవి వాటర్లో ట్రావెల్ అవుతూ ఉండడం కోసం. సో ఇది సోనారు. వైడ్ అండ్ నారో బీమ్ కవరేజ్. ఏ వైడ్ బీమ్ ట్రాన్స్డ్యూసర్ 50 kHz covers a larger area but provides less bottom detail. ఈ వైడ్ బీమ్ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుందంటే లార్జర్ ఏరియాని కవర్ చేస్తుంది, కానీ తక్కువ డీటెయిల్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బాటంలో ఉండే తక్కువ డీటెయిల్ని మాత్రం ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ ఎడిషన్ క్రియేటింగ్ ఏ డెడ్ జోన్ బిలో. అండ్ అలాగే డెడ్ జోన్ని క్రియేట్ చేస్తుంది. ఏంటి అంటే ఇది లార్జర్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది ఇక్కడ చూడండి, కాకపోతే ఇది దాని డెడ్ జోన్ అనమాట. సో ఇక్కడ వరకు మాత్రమే ఆ సోనార్ అనేది ఫిష్ని ఫైండ్ చేయగలదు. అండ్ అలాగే ఈ కింద ఉన్న ఫిషెస్ అనేవి ఆ సోనార్కి కనిపించవు. సో ఇది డెడ్ జోన్ కింద లెక్క వస్తుంది అనమాట. A narrow beam 200 kHz covers less area but offers better bottom definition. సో narrow beam, సో ఇది నేరోగా ఉంటుంది అండ్ అలాగే తక్కువ ఏరియాని కవర్ చేస్తుంది, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది అనమాట. సో నేరో ఏరియాని కవర్ చేస్తుంది కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుంది. యూజింగ్ బోత్ బీమ్స్ ప్రొవైడ్స్ ద కవరేజ్ ఆఫ్ ఏ వైడ్ బీమ్ అండ్ ద ప్రిసిషన్ ఆఫ్ ఏ నేరో బీమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రెండు బీమ్స్ని, అంటే వైడ్ బీమ్ని అండ్ అలాగే నేరో బీమ్ని రెండింటిని యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఏరియాని కవర్ చేయొచ్చు అంటున్నారు అనమాట. సో వైడ్ బీమ్ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఫిషెస్ని డిటెక్ట్ చేయొచ్చు అండ్ అలాగే నేరో బీమ్ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఉండే ఫిషెస్ని డిటెక్ట్ చేయొచ్చు. సో రెండు కలిపి యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఏరియాని మనం కవర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ట్రాన్స్డ్యూసర్. ద ట్రాన్స్డ్యూసర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఏ ఫిష్ ఫైండర్ సిస్టమ్, changing electrical pulses into sound waves and back again. సో ఈ ట్రాన్స్డ్యూసర్ అనేది ఫిష్ ఫైండర్ సిస్టంలో సోనార్లో కానీ ఎకో సౌండర్లో కానీ హార్ట్ లాంటిది అనమాట. అంటే మెయిన్ పార్ట్ ఈ ట్రాన్స్డ్యూసర్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ పల్సెస్ని సౌండ్ వేవ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అండ్ అలాగే సౌండ్ వేవ్స్ని కూడా ఎలక్ట్రికల్ పల్సెస్ లాగా బ్యాక్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద డివైస్ దట్ సెండ్స్ అవుట్ ద సౌండ్ వేవ్స్ అండ్ దెన్ రిసీవ్ ద ఎకోస్. So the fish finder can interpret what is below the surface of the water. సో ఈ ట్రాన్స్డ్యూసర్ డివైస్ ఏం చేస్తుందంటే సౌండ్ వేవ్స్ని సెండ్ చేసి ఈకోస్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఈకోస్ అంటే ఏంటంటే రీసౌండ్ అనమాట. అక్కడ రీసౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని మళ్ళీ రిసీవ్ చేసుకుంటుంది.
సో దట్ ఆ ఫిష్ ఫైండర్ ఏం చేయగలుగుతుందంటే అప్పుడు వాటర్ సర్ఫేస్ కింద ఏమేమైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయగలుగుతుంది. ఇట్ ఈస్ లోవర్ టు అబౌట్ 1 మీటర్ బిలో ద షిప్స్ బాటమ్ వెన్ ఇన్ ఆపరేషన్. షిప్స్ బాటమ్ కింద 1 మీటర్ డిస్టెన్స్లో వీటి నుంచి ఆపరేట్ చేస్తారనమాట. మోస్ట్ సోనార్స్ ఆర్ ఏబుల్ టు ట్రైన్ ద ట్రాన్స్డ్యూసర్స్ త్రూ 360 degrees and to indicate its position by means of a pointer. సో చాలా వరకు సోనార్ సిస్టమ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ట్రాన్స్డ్యూసర్ని 360 degrees వరకు కూడా ట్రైన్ చేయగలుగుతాయి అన్నమాట. సో అవి ఏం చేస్తాయంటే వాటి పొజిషన్ని పాయింటర్ సహాయంతో ఇండికేట్ చేస్తాయి అన్నమాట. సిమిలర్ కంట్రోల్స్ అండ్ అన్ ఇండికేటర్ ఆర్ ప్రొవైడెడ్. అండ్ అలాగే దానికి సిమిలర్గా ఉండేటువంటి కంట్రోల్స్ని అండ్ అలాగే ఇండికేటర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. రికార్డర్ అండ్ రిసీవర్. ద సోనార్ రిసీవర్ అండ్ ద పేపర్ రికార్డర్ హ్యాస్ ద సేమ్ ప్రిన్సిపల్ యాజ్ ఎకో సౌండర్. ఇక్కడ ఏంటి అంటే ఈ సోనార్ సిస్టంలో ఉండేటువంటి రిసీవర్కి అండ్ అలాగే ఎకో సౌండర్లో ఉండేటువంటి పేపర్ రికార్డర్ ఉంది కదా, సో దానికి వీటికి కూడా సేమ్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. సో సోనార్ రిసీవర్కి ఎకో సౌండర్ రిసీవర్కి సోనార్ పేపర్ రికార్డర్కి అండ్ అలాగే ఎకో సౌండర్ పేపర్ రికార్డర్కి కూడా సేమ్ ప్రిన్సిపల్ అనేది అప్లై అవుతుంది. ఆపరేషన్ ఆఫ్ సోనార్ రిసీవర్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ ఎకో సౌండర్. సో సోనార్ రిసీవర్ని ఆపరేట్ చేసే విధానం కూడా సేమ్ ఎకో సౌండర్లో ఉండేటువంటి రిసీవర్ని ఆపరేట్ చేసేలాగే ఉంటుందన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోనార్. సో సోనార్లో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, షార్ట్ రేంజ్ హ్యాండ్ ఆపరేటెడ్ ట్రైనింగ్. Such sonars are suitable for small boats down to approximately 5 meters in length. సో ఈ షార్ట్ రేంజ్ హ్యాండ్ ఆపరేటెడ్ ట్రైనింగ్ సోనార్స్ అనేవి స్మాల్ బోట్స్కి అంటే చిన్న బోట్స్కి చాలా సూటబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే అవి ఎంత ఉంటాయంటే అప్రాక్సిమేట్గా 5 meters లెంగ్త్ ఉంటాయి అన్నమాట. The working range is normally about 500 meters and the equipment is constructed for low speed. సో దీని వర్కింగ్ రేంజ్ ఎంత ఉంటుంది అంటే 500 meters వరకు ఉంటుంది. అంటే 500 meters వరకు కూడా ఇది ఫిషెస్ని డిటెక్ట్ చేయగలదు. అండ్ అలాగే ఇందులో యూస్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా లో స్పీడ్లో ఉంటాయన్నమాట. తక్కువ స్పీడ్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సర్టెన్ పర్స్ సైన్స్. సో కొన్ని పర్స్ సైన్స్ బోట్స్ ఉంటాయి కదా, సో వాటిలో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మీడియం రేంజ్ ఆటోమేటిక్ ట్రైనింగ్. దిస్ సోనార్ ఆపరేట్స్ టు ఏ మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 150 meters. సో ఈ సోనార్ అనేది దాని మ్యాక్సిమం రేంజ్ ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా 150 meters ఉంటుంది. అంటే 150 meters డిస్టెన్స్ నుంచి కూడా ఇది ఫిష్ని డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. ద ట్రాన్స్డ్యూసర్ ఈజ్ రిమోట్లీ కంట్రోల్డ్. సో ఈ ట్రాన్స్డ్యూసర్ని రిమోట్తో కంట్రోల్ చేస్తారనమాట. దీస్ సెట్స్ కెన్ బి యూజ్డ్ అప్ టు స్పీడ్ ఆఫ్ 12 knots. సో దీని స్పీడ్ ఎంత ఉంటుంది అంటే నార్మల్ ట్రాన్స్డ్యూసర్స్ కన్నా కూడా 12 times ఎక్కువగా ఉంటుంది. These sets are used in medium-sized vessels of about 5,01,200 tons. సో ఈ సోనార్ సెట్స్ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే 5,01,200 tons ఉన్నటువంటి మీడియం సైజ్డ్ వెజల్స్లో వీటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్, షార్ట్ రేంజ్ హ్యాండ్ ఆపరేటెడ్ ట్రైనింగ్. దిస్ గ్రూప్ హ్యాస్ రిమోట్ కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్ ఫ్రమ్ హారిజాంటల్ టు వెర్టికల్, ఆటోమేటిక్ సర్చ్ ప్రోగ్రామ్స్ అండ్ మాన్యువల్ ట్రైనింగ్ త్రూ 360 degrees. సో ఈ టైప్ ఆఫ్ సోనార్లో కూడా ఏంటి అంటే రిమోట్ కంట్రోల్ ట్రాన్స్డ్యూసర్స్ అనేవి ఉంటాయి. హారిజెంటల్ టు వర్టికల్ సైడ్స్కి మనం చేంజ్ చేయాలంటే రిమోట్తో కంట్రోల్ చేస్తారనమాట ఈ ట్రాన్స్డ్యూసర్స్ని. అండ్ అలాగే ఆటోమేటిక్ సెర్చ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఒకసారి ఆన్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా ఫిష్ డిటెక్షన్ని స్టార్ట్ చేస్తాయి అనమాట. అండ్ మాన్యువల్ ట్రైనింగ్ త్రూ 360 degrees. ఇదే 360 degreesలో కూడా ఫిష్ని డిటెక్ట్ చేయాలంటే మాన్యువల్ ట్రైనింగ్ అనేది ఉండాలన్నమాట. సో ఆపరేట్ చేయడానికి ఒక మనిషి అనేవాళ్ళు ఉండాలన్నమాట. 360 degrees యాంగిల్లో ఇది ఫిష్ని డిటెక్ట్ చేయాలంటే. మ్యాక్సిమం ఆపరేషనల్ స్పీడ్ ఆఫ్ అబౌట్ 15 knots. సో దీని మ్యాక్సిమం ఆపరేషనల్ స్పీడ్ ఎంత అంటే 15 times ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ట్రాన్స్డ్యూసర్స్ అన్నా కూడా 15 times స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ఫిష్ ఫైండింగ్ ఎక్విప్మెంట్, echo sounder and sonar. Thank you.